బడ్జెట్ 2024 ఇవాళ పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని మీద అనేక పర్స్పెక్టివ్స్ చూసినట్టయితే ముందు ఏవి చీపర్, ఏవి కాస్ట్లియర్, ఏవి ధరలు తగ్గుముఖం పట్టబోతున్నాయి, ఏవి ధరలు పెరగబోతున్నాయి. ముందుగా చీపర్, ఏవి తగ్గుముఖం పట్టబోతున్నాయో తెలుసుకుందాం. సీ ఫుడ్, చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, ఎవరైతే సీ ఫుడ్ ఇష్టపడతారో, సీ ఫుడ్ ఏదైతే ఉందో వాటి ధరలన్నీ తగ్గుముఖం పడుతున్నాయి. ఇది ఒక రకంగా నాన్ వెజ్ లవర్స్, సీ ఫుడ్ లవర్స్కి ఎస్పెషల్లీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇంకొకటి లెదర్ గూడ్స్, పర్సులు కావచ్చు, చెప్పులు కావచ్చు, ఎవరైతే లెదర్ గూడ్స్ ఎక్కువ వాడతారో వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్. లెదర్ గూడ్స్ యొక్క ధరలు తగ్గుముఖం పట్టబోతున్నాయి. ఇంకొకటి ఇంపోర్టెడ్ గోల్డ్, వీటి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఎవరైతే రీటైలర్స్, హోల్సేలర్స్ వీళ్ళందరూ కూడా బంగారాన్ని దిగుమతి చేసుకుంటారు, వాళ్ళ మీద కాస్త దిగుమతి సుంకం, ఇంపోర్టెడ్ ట్యాక్స్ అనేది వేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ ఇంపోర్టెడ్ ట్యాక్స్ అనేది తగ్గిస్తారు. సో ఓవరాల్గా దీని యొక్క బెనిఫిట్ ఎవరు ఎంజాయ్ చేస్తారంటే ఎండ్ యూజర్స్, ఎవరైతే బంగారం కొనుగోలు చేస్తారో, బంగారం ప్రియులు హ్యాపీ మూడ్లో ఉన్నారు. అలానే సిల్వర్ ధరలు కూడా తగ్గుముఖం పట్టబోతున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక మొబైల్ ఫోన్స్, ఇప్పుడు వాటి ధరలన్నీ కూడా త్వరలో తగ్గుముఖం పట్టబోతున్నాయి. మొబైల్ ఫోన్స్ ఏ బ్రాండ్ అయినా కానివ్వండి, OnePlus కావచ్చు, సామ్సంగ్ కావచ్చు, నోకియా కావచ్చు, ఏ బ్రాండ్ అయినా కానీ త్వరలో మొబైల్ ఫోన్స్ యొక్క ధరలు కూడా తగ్గుముఖం పట్టబోతున్నాయి. ఇక క్యాన్సర్ మెడిసిన్స్, తెలుసు మనందరికీ ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నారు. అది కల్తీ ఫుడ్ తినడం వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, క్యాన్సర్ పేషెంట్స్ అనేవి పెరిగిపోతున్నారు. సో వాళ్ళ యొక్క మందులు ఎవరైతే కొంటున్నారో క్యాన్సర్ పేషెంట్స్, ఆ క్యాన్సర్ మెడిసిన్స్ కూడా తగ్గుముఖం పట్టబోతున్నాయి. ఇక 25 క్రిటికల్ మినరల్స్ ధరలు కూడా తగ్గుముఖం పట్టబోతున్నాయి. ఇక ఏవి కాస్ట్లియర్ అవుతున్నాయి ఒకసారి అనలైజ్ చేసినట్టయితే పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్స్, వాటి ధరలు పెరగబోతున్నాయి. ఇది ఒక రకంగా ప్లాస్టిక్ని నిర్మూలించడానికి తీసుకున్న చర్యలాగా, ఒక ఇనిషియేటివ్ లాగా మనకు కనిపిస్తుంది. అలానే అమోనియం నైట్రేట్, వాటి ధరలు కూడా పెరగబోతున్నాయి. టెలికాం ఎక్విప్మెంట్, ఈ సర్వర్స్ కావచ్చు, టవర్స్ కావచ్చు, వీటి యొక్క ధరలు కూడా, ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో వాటి ధరలు కూడా పెరగబోతున్నాయి. ఇక ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, మనం అనుకున్నట్టుగానే ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ని, ముందుగా ప్లాస్టిక్ని దేశవ్యాప్తంగా నిర్మూలించే ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. సో ఈ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ యొక్క ధరలు కూడా ఫ్యూచర్లో భారీగా పెరగబోతున్నాయి. ఇది ఒక రకంగా ధరలు పెరిగితే ఆటోమేటిక్గా కన్సంప్షన్ కూడా తగ్గుతుంది. సో ఓవరాల్గా ఏవి ధరలు పెరగబోతున్నాయి, ఏవి ధరలు తగ్గబోతున్నాయి అనే దాని మీద బ్రీఫ్ అనాలిసిస్ ఇది.